శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. దేవప్రసమేక్షలు స్వాగతం. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశిలో పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యం 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రం 4 పాదాలు ఉంటాయి. మీ అందరికీ 2026 సంవత్సరం ఫిబ్రవరి నెల 16 నుంచి 28 వరకు ఎలా ఉండదో చూద్దాం. మిత్రులు సూచన ఏమిటంటే, నెలకి 2 సార్లు జరిగిన నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు ఈసారి 19 తారీఖు జరుగుతాయి. లైవ్ టెలికాస్ట్ ఉండదు. ఈసారి గమనించండి. యథార్థిగా హోమం అయితే జరుగుతుంది. ఈ 15 రోజులు ఎలా ఉండదో చూద్దాం. మూన్ కార్డు తీసుకుందాం. 10 ఆఫ్ కప్స్ కార్డు తీసుకుందాం. స్ట్రెంగ్త్, సహనం, ఓర్పు చాలా అవసరం ఈ సమయంలో. మీకు ప్రతి మనిషికి లైఫ్లోనూ ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు. ఆ ఒత్తిడి ఎదుర్కొన్నప్పుడు కేవలం నెగిటివ్ పాయింట్లే కాకుండా పాజిటివ్ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ టైంలో మనం బాగున్నాం, ఈ టైంలో వెళ్తే మంచి రిలేషన్ ఉంది, ఈ టైంతో ఇలా ఉన్నాం. ఇప్పుడు ఒకరితో గొడవ అయింది, గొడవ పెరగాలంటే పాతవి నెగిటివ్ ఎంత అవ్వకుండా ఉంటే గొడవ పెరుగుతుంది. అలాగే పాజిటివ్ వెతుక్కుండా ఉంటే మీకు సరే ఈవేళ గొడవ పడ్డారు, కోపం వచ్చి, కానీ గతంలో ఇలా ఉన్నారు కదా, ఇలా చేశారు కదా అని చెప్పి పాజిటివ్గా గుర్తు తెచ్చుకుంటే బాగుంటుంది. ఈ సమయంలో మానసిక ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు. మనసును అదుపులో పెట్టుకోవాలి. కానీ జీవన గమనాన్ని లోటు లేకుండా సాగిపోతూ ఉంటుంది. ఇబ్బందులు ఉన్నా, ఎదుర్కొన్నా, మాటలు పడుతున్నా, అవమానాలు ఉన్నా, ఏమున్నప్పటికి కూడా మీ తప్పున్నా మీ తప్పు లేకపోయినా మాట పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఏమైనప్పటికి కూడా మీ జీవితంలో లోటు లేకుండా సాగిపోతూ ఉంటుంది. బాగుంటుంది. ప్రశాంతంగా కాలం గడుపుతారు. 17వ తారీఖు తర్వాత 18 తర్వాత ఇంకా బాగుంటుంది. మీకు మీ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. మీ పాస్ట్ హ్యాంగ్డ్ మ్యాన్, ప్రజెంట్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్, ఫ్యూచర్ పేజ్ ఆఫ్ పెంటికల్స్. మీ పాస్ట్లో మీ పని మీరు చేసుకుంటూ ఎవరి విషయం తలదోచకుండా కామ్గా కాలం గడిపినటువంటి స్థితి మీ గతంలో. ప్రస్తుతం వచ్చేసరికి బాగుంటుంది. కొత్త ఆలోచనలు, అధికారం, పదవులు, గౌరవాలు, కుటుంబ విస్తరణ, సంతానానికి పెళ్లి అవ్వడాలు లాంటివి, ఇలాంటి శుభకార్యాలు, గౌరవప్రదమైన జీవితము, ఉన్నతమైన స్థితి, ఇవన్నీ కూడా పొందుతారు. అనుకూల వాతావరణం ఉంటుంది. మీ యొక్క విద్య, విజ్ఞానం, తెలివి, గుర్తింపు వస్తుంది. అధికార పరిధి పెరుగుతుంది. రాజకీయాలు ఆడవాళ్ళు ఎవరు ఉన్నట్లయితే వాళ్ళకి ఏదైనా పదవులు దొక్కే అవకాశం ఉంటుంది ఈ సమయంలో. అలాగే ఫ్యూచర్ కార్డులో పేజ్ ఆఫ్ పెంటికల్స్ బాగుంది. ఆర్థికమైన వృద్ధి కలుగుతుంది. గౌరవ మర్యాదలు పొందుతారు. చాలా చాలా ప్రశాంతమైన కాలం గడుస్తుంది. కుటుంబపరంగా, సామాజికంగా ఎలా ఉంటుంది? 10 ఆఫ్ కప్స్ పెంటికల్స్ కుటుంబపరంగా, సామాజికంగా 4 ఆఫ్ కప్స్. మీ ఫ్యామిలీ మీరు ప్రయారిటీ ఇవ్వండి. ఇక్కడ మీరు చెప్పిన మాట పడాల్సి వస్తుంది. మీ తప్పున్న లేకపోయినా కొన్ని సందర్భాలు మాట పడవలసి వస్తుందని చెప్పాను కదా. బయట వాళ్ళు ఎవరైనా పట్టించుకోవద్దు. అసలు ఎవరిని బయట వాళ్ళు పట్టించుకోవద్దు. మీరు ఆడవాళ్ళైతే మీ శ్రీవారు, మీరు మగవాళ్ళైతే మీ శ్రీమతి, అమ్మ నాన్న ప్లస్ పిల్లలు, అంతే. తప్ప బయట వాళ్ళని ఎవరిని పట్టించుకోవద్దు. మీలో మీకు డిస్టర్బెన్సెస్ లేకుండా మీరు చూసుకోండి. కుటుంబపరంగా ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. ఎవరో ఏదో బయట వాళ్ళు ఏదో అన్నారు, ఏదో అంటారు అని చెప్పని మీరు అతి జాగ్రత్తలు తీసుకుని ఇబ్బంది పడి మీరు మీ ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు. ఈ రకమైన ఇబ్బంది 20వ తారీఖు ఎదుర్కొనే అవకాశం కనబడుతోంది. తర్వాత పర్వాలేదు, బాగానే ఉంటుంది. ఉద్యోగం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? 4 ఆఫ్ పెంటికల్స్. చేంజ్ ఆఫ్ లొకేషన్, చేంజ్ ఆఫ్ జాబ్ అవకాశం కనబడుతుంది. ప్రాజెక్టులో మార్పులు కూడా కనబడుతున్నాయి. అందులో మార్పులు వస్తే హ్యాపీగా మార్పు తీసుకోండి. ఇబ్బంది ఏమి ఉండదు. అలాగే ఫుల్ బిజీ అయిపోతారు. మీరు క్లయింట్ లొకేషన్ వెళ్ళి పని చేయవలసి రావడం కానీ ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుంది. కొన్ని మార్పులు అయితే ఫోర్స్ఫుల్గా తీసుకోవాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి? 8 ఆఫ్ పెంటికల్స్. పెద్ద అవకాశం లేదు, ప్రయత్నం చేయండి. ప్రయత్నం చేయడం తప్ప పెద్దగా ఫలితం అనేది అంత బలమైన అవకాశం కనబడట్లేదు. వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? 2 ఆఫ్ పెంటికల్స్. స్తబ్దంగా ఉంటుంది. 20వ తారీఖు కొంత అనుకూల వాతావరణం వస్తుంది. అప్పటిదాకా మూవ్మెంట్ ఏమి ఉండదు. మీరు ఇలా చేయాలి, అలా చేయాలి, అన్ని ప్లాన్లు చేసినప్పుడు కూడా పబ్లిక్ నుంచి రెస్పాన్స్ రాదు. మీ క్లయింట్స్ నుంచి మీకు రెస్పాన్స్ రాదు. తర్వాత మీ బాగానే ఉంటుంది. 20వ తారీఖు తర్వాత నెమ్మదిగా మీకు అనుకూల వాతావరణం వస్తుంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం వాళ్ళకి కొంత 20వ తారీఖు తర్వాత కలిసి వచ్చే అవకాశం కనబడుతుంది. ఆర్థికంగా ఎలా ఉంటుంది? నైట్ ఆఫ్ కప్స్. మీకు ఏదైనా లోన్ ఏదైనా అప్లై చేస్తే చివరి నిమిషంలో ఆగిపోయే అవకాశం ఉంటుంది. హౌసింగ్ లోన్ కానీ పర్సనల్ లోన్ కానీ లోన్లు అప్లై చేశారో చూసుకోండి. ఆ లోన్లు రాకపోతే ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి లోన్ల కోసం గట్టిగా ప్రయత్నం చేయండి. మిస్ అవ్వకుండా, డాక్యుమెంటేషన్ ఏమేమి మిస్ అవ్వకుండా చూసుకోండి. లాస్ట్ మినిట్లో ప్రాబ్లం వచ్చే అవకాశం కనబడుతుంది. ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది? సన్. ఏం ఇబ్బంది ఏమి ఉండదు. బ్రహ్మాండంగా ఉంటారు. ఏ రకమైన సమస్యలు ఏమీ ఉండవు. ఏదో ముఖ్యమైన సంఘటన జరుగుతుందా? పేజ్ ఆఫ్ కప్స్. ఎంత సమస్య వచ్చినా ఏం వచ్చినప్పటికి కూడా మీరు ధైర్యంగా ఎదుర్కొంటారు. సమస్యను పరిష్కారం చేసుకుంటారు.
ఇక్కడ మీకు చెప్పాను కదా, మన సంబంధం లేకపోయినా మన తప్పలేని మాటలు అంటూ ఉంటారు, కామ్గా ఉండాలి అని చెప్పని. కొన్ని సందర్భాలు ఎదుర్కొని ఎదుటి వాళ్ళు నోరు మూయించే ప్రయత్నం చేస్తారు. సమస్యని అన్నింటినీ కూడా ఎదుర్కొని సమస్య పరిష్కారం చేసుకుని ప్రశాంతం కాలం గడిపే ప్రయత్నం చేస్తారు. మగవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా? క్వీన్ ఆఫ్ సోర్డ్స్. ఆడవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా? 8 ఆఫ్ వ్యాండ్స్. వైవాహిక జీవితం ఎలా ఉంటుంది? కింగ్ ఆఫ్ వ్యాండ్స్. సంతానపరంగా ఎలా ఉంటుంది? 9 ఆఫ్ వ్యాండ్స్. విద్యార్థుల పిల్లలకి ఎలా ఉంటుంది? 10 ఆఫ్ వ్యాండ్స్. మగవారికి సంబంధించి కొంత ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు. అర్థం బద్దం లేకుండా మాట్లాడము, అనవసరంగా మాట్లాడము, మీకుండే ఒత్తిడిని పక్కవాడి మీద చూపించడము, దీని మూలంగా శత్రుత్వం పెంచుకోవడం జరుగుతాయి. అందువల్ల మౌనంగా ఉండండి, ఎవరితో అనవసర బాధలు పెట్టుకోవద్దు. సహనంగా ఉండండి, సహనమే శ్రీరామరక్ష అని గుర్తుపెట్టుకుని ఎవరితో బాధించద్దు, సలహాలు ఇవ్వద్దు ఎవరికి కూడా. ఆడవారికి బాగుంటుంది, ప్రశాంతంగా ఉంటుంది, ప్రశాంతమైన జీవితం పొందుతారు, సమస్యలు తీరుతాయి. 24 తారీఖు తర్వాత ఇంకా అనుకూలంగా ఉంటుంది. లాస్ట్ 4-5 రోజులు చాలా బాగుంటుంది. వైవాహిక జీవితంలో సమస్యలు ఉంటాయి. మీకు చెప్పాను కిందాక, మీకు మొట్టమొదట మన తప్పున్న లేకపోయినా పక్క వాళ్ళు మాట అంటూ ఉంటారు, సమాజానికి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారని చెప్పాను కదా. అనవసరంగా వేరే వాళ్ళు ఎవరు ఇన్వాల్వ్ అయ్యి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు, మేమే డామినేట్ చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు. అందువల్ల పట్టించుకోవద్దు ఎవరిని, ఎవరికి ఆన్సరబుల్ కాదు, మీరు అది చూసుకుని ఉండండి అంతే తప్ప అనవసరంగా సీన్ క్రియేట్ చేసి ప్రయత్నం చేస్తే ఎవరైనా కానీ ఊరుకోవద్దు, సమాధానం చెప్పండి. సంతానపరంగా స్తబ్దంగా ఉంటుంది, పెద్ద అనుకూలమైన వాతావరణం ఏమి ఉండదు. మీరు ఏదో చేద్దాం అనుకున్నా కానీ అంత మూమెంట్లు ఏమీ రావు, సామాన్యంగా ఉంటుంది. విద్యార్థుల పిల్లలు కూడా కొంత ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు. చివరి నిమిషంలో ఇన్ఫర్మేషన్ ఇచ్చి పరిగెట్టాల్సి వస్తుంది. సపోజ్ మీకు క్యాంపస్ ఇంటర్వ్యూ ఉంది, అపాయింట్మెంట్ వచ్చింది, మార్చి 1 జాయిన్ అవ్వాలని 27 తారీఖు చెప్తారు. మీరు ప్రయాణమే 2 రోజులు ఉంటుంది. ఇక ఢిల్లీ వెళ్ళి జాయిన్ అవ్వాలంటే టికెట్ దొరకాలి, వెళ్ళాలి, మీరు కావాల్సిన కొనుక్కోవాలన్నీ ఉంటాయి కదా. అందువల్ల చివరి నిమిషంలో పరిగెట్టాల్సి వస్తుంది. కొంచెం ఒత్తిడి సిద్ధంగా ఉండండి. నక్షత్రాల వారీగా తీసుకుంటే పునర్వసు 4వ పాదం వాళ్ళకి ఎలా ఉంటుంది? 6 ఆఫ్ పెంటికల్స్. పుష్యం వాళ్ళకి ఎలా ఉంటుంది? ఫూల్. ఆశీష్ వాళ్ళకి ఎలా ఉంటుంది? కింగ్ ఆఫ్ సోర్డ్స్. పునర్వసు నక్షత్రం వాళ్ళకి జనరల్ డిసప్పాయింట్మెంట్ ఉంటుంది. ఎవరు మేము పెద్దగా పట్టించుకోరు, మీకు అవసరం ఉన్నా కానీ పెద్దగా అటు మొహం చాటేసి చూస్తారు. చూడండి, ఈ రోజుల్లోనూ మాదిరి జాతకాలకి వస్తుంటారు చాలామంది, ఏమీ లేని పరిస్థితుల్లో వస్తారు. మనం వాళ్ళకి గైడెన్స్ చేసిన తర్వాత ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఓ పొజిషన్లో పెద్దవాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్తే చాలా బాగున్నారు, మీకు ముందర చెప్పిన వాళ్ళంతా చేసిన వాళ్ళు డెవలప్ అవ్వడానికి కారణం వీళ్ళందరూ వాళ్ళు వాక్కి వెళ్ళిపోతారు. సమాజంలో పేరున్న వాళ్ళ గురువు పేరు చెప్పుకొని వాళ్ళ శిష్యుడిని అని చెప్పుకొని మార్కెట్ చేసుకుంటూ ఉంటారు. అసలు మీకు నేర్పిన గురువుని పక్కన పెట్టేస్తారు. అలాగంటే మీకు మీ వల్ల సహాయం పొందినా కానీ మిమ్మల్ని పట్టించుకోరు, అవసరాన్ని బట్టి ఎస్కేప్ అయిపోతూ ఉంటారు. పుష్యం వాళ్ళకి లైఫ్లో రీస్టార్ట్. మీకు చెప్పాను కదా, ఇక్కడ మీకు ఎవరన్నా మీ సంబంధం లేకుండా మీ మీద ఇన్వాల్వ్ అయ్యి ఇంటర్ఫియర్ అయ్యి మీ పర్సనల్ లైఫ్లోకి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే అసలు ఊరుకోవద్దని అది పుష్యం వాళ్ళకి కనబడుతోంది. అనవసరంగా ఎవరైనా మీ విషయాలు దూరితే ఊరుకోవద్దు. కొత్త యాక్టివిటీస్ చేయాలనుకున్నారా, కొత్త పనులు చేయాలనుకున్నారా, అనుకూలమైన కాలము బాగుంటుంది. ఆశ్లేష వాళ్ళు పర్వాలేదు, వచ్చిన అవకాశం వదులుకోవద్దు, అది కూడా సామాన్యంగా ఉంటుంది. ప్రశాంతం జీవితం పొందే ప్రయత్నం చేయండి, గౌరవం పోకుండా కాపాడుకోండి. ముఖ్యంగా పుష్య నక్షత్రం వాళ్ళు సమస్యలు ఉంటాయి, ప్రతి సమస్యకి మీకు ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుంది, ఇంకో ఈ రకమైన సమస్య రాబోతుంది, దాన్ని ఎలా ఎదుర్కొంటారనేది మీదైన విధానంలో మీరు చూసుకోవాలి. పరిహారం ఏం చేయాలి? పునర్వసు వాళ్ళు ఏం చేయాలి? జస్టిస్. ప్రత్యంగరం వల్ల ఆరాధన చేయండి, ప్రత్యంగర కవచం చదువుకోండి, అధను భద్రకాళి హోమం చేయించుకోండి. పుష్యం వాళ్ళు ఏం చేయాలి? 3 ఆఫ్ కప్స్. ఓం నమశ్చండికాయ నమః అనే చండీ మంత్రాన్ని జపం చేసుకోండి. ఆశ్లేష వాళ్ళు ఏం చేయాలి? స్టార్. బియ్యం బ్రాహ్మణ దానం ఇవ్వండి, జన్మ నక్షత్ర హోమం చేయించుకోండి, నవగ్రహాల ప్రదక్షిణాలు చేసుకోండి. ఈ పరిహారాన్ని కూడా 19 జరుగుతాయి. లైవ్ టెలికాస్ట్ ఉన్నది, సార్ చూడండి, గమనించండి. శుభం భూయాత్.